सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्य मौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै శ్రీగురవే నమః। 2025 సంవత్సరం అక్టోబర్ నెల 9వ రాశి ధనస్సు రాశి। ఈ ధనస్సు రాశి వృత్తాంతం చూద్దాం। ఈ ధనస్సు రాశికి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి। తర్వాత వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది। కొత్త వ్యాపారాలు చేస్తారు। లక్షల్లో ఉన్నవాళ్ళు కోట్లు సంపాదిస్తారు। ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, మంచి ఐశ్వర్యవంతులు అవుతారు। తిరుగులేనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదిస్తారు। ఇవి మొత్తం ఖచ్చితంగా వచ్చేది మాత్రం నిఖరం గ్యారంటీ। అయితే వాటికి ఒక అడ్డం ఉందండి। ఎట్లా అడ్డం ఉందంటే, ఒక పెద్ద అగాధమైన కాలం అనుకుందాం। ఆ కాలువలో దిగినవాడు, ఈత వచ్చినవాడు కూడా బయటికినాడు। ఆ కాలువ దాటిపోవాలంటే పోగలమా? పోలేము। నీవు కొనాల్సినవన్నీ కాలువ అవతలు ఉన్నాయి। ఆ కాలువ ఎట్లాంటిదంటే, శని అర్ధాష్టమంలో ఉన్నాడు, గురువు అష్టమంలో ఉన్నాడు, మరి అన్నీ బాగున్నాయి। అల్లుడి నోట్లో శని ఉంది। అత్తగారు బాగా చూశారు, అల్లుడు వెళ్ళాడు, పంచపక్ష ప్రమాణాలు పెట్టారు, కానీ వీడు సిగ్గెక్కువైంది, తింటం మానుకొని ఇంటికి వచ్చాడు, ఇంట్లో అన్నం లేదు। అట్లాగే ఈ ధనస్సు వారి రాశి వాళ్ళకి శని గురువుల వల్ల చాలా విపరీతమైన బాధలు రాశి వల్ల తెలుస్తుంది। ప్రతివాడు కూడా, అయ్యా నువ్వు రాశి చెప్పావు, మళ్ళీ నా రాశిఫలం చెప్పమంటున్నారు। రాశిఫలం చెప్పింది ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు। నేను యూట్యూబ్లో చెప్పేది ప్రతి మనిషికి చెప్పడం కోసం కాదు, అందరూ చూడటం కోసం చెబుతున్నా। ఈ రాశి వల్ల వచ్చేది 25 వంతులే, జన్మలగ్నం వల్ల 75 వంతులు వస్తుంది। నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం వల్ల వస్తుంది। ఈ శని బాధ, గురువు బాధ పోవాలంటే శనికి 19,000 జపం చేయించుకొని 4 రూములు దానం ఇవ్వండి। గురువుకు 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వండి। ఇవి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి। వంశపారంపర్యంగా చేసిన పాపాల వల్ల మీరు ఎన్ని చేసినా బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు। ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే, కాలసర్ప దోషం, కుజ దోషం, షష్టాష్టక దోషం, ఇవి ఎక్కువగా వస్తున్నాయి। ఇప్పుడు రాను రాను ఏ పరిస్థితి రాబోతోంది అంటే, వివాహం చేసుకోకుండా కాలం గడుపుకుందా అనే పరిస్థితికి వచ్చారు। కారణం ఏంటంటే, ఆడపిల్ల చదువుకుంది, మగపిల్లాడు చదువుకున్నాడు, వాడు ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు। మరి ఇద్దరికి ఎవరికి తగిన అహంకారం వాళ్ళకు ఉంది। నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను అంటు తోమితే నువ్వు చెంబులదోము, నేను అన్నం వండితే నువ్వు కంచాలు గడుగు అనే పరిస్థితిలో వచ్చింది। ఒకళ్ళ మాట వాళ్ళకు కుదరటం లేదు, చివరికి అత్తమామలకు అన్నం పెట్టే ఉద్దేశం లేదు, చివరికి కోర్టుకు వెళ్తున్నారు, కోర్టులో విడాకులు వేస్తున్నారు, విడాకులు పోతే కోర్టులో విడాకులు రావటం లేదు। మా అమ్మాయినికి 2 లక్షలు ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు ఏమంటారు, వాళ్ళు ఇచ్చింది ఒక దానికంటే పెళ్లి చేసిన ఖర్చు ఎక్కువ అవుతుంది। బ్యాండ్ మేళాలు, మరి ఎన్నో రకాల నాట్యాలు, మరి ఎన్నో రకాలు చేస్తున్నారు, ఇంత ఖర్చులు, మరి బఫే డిన్నర్లు, ఈ ఖర్చులన్నీ కూడా ఇన్ని లక్షలని, ఇన్ని గడిచే కానీ విడాకులు ఏమంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, విడాకులు రావు, మరి ఆ పిల్ల పెళ్లి కాదు, ఈ పిల్లాడి పెళ్లి కాదు। ఇట్లా కోర్టులో కేసులన్నీ పేరుకుపోయినాయి। ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, మనం చేసే పాపం వల్లే వస్తున్నాయి। ఇది తెలుసుకోవట్లే, ఎవరికి వాళ్ళ అహంకారంతో కోర్టుకు ఎక్కుతున్నారు। కోర్టుకు ఎక్కిన తర్వాత మాత్రం ఏమాత్రం తేలటంలే, కోర్టులో విపరీతంగా కేసులు పేరుకుపోయినాయి। చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే, ఇక పెళ్లి మాత్రం చేసుకోవద్దయ్యా, పెళ్లి లేకుండా దొరికిన దాంతో కాలం గడుపుదామనే పరిస్థితికి వచ్చారు। విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ 5 ఏళ్ళు 3 ఏళ్ళు, అది ఎంత తర్వాత ఎవరి ద్వారా వాళ్ళదే,
మనకు కూడా ఆ కర్మ పట్టేటట్టుగా ఉంది. కాబట్టి కుజదోషం, మరి శని దోషం, గురు దోషం 2 ఉన్నాయి. ఇవి కాక ఇంకే దోషాలనే చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాల్సిందే. చూస్తే కానీ పూర్తిగా వివరం తెలియదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా జాతకం చూపించుకొని దానికి తగిన దోషం పోవటానికి కావాల్సిన పూజలు ఏమన్నా చేయించుకోండి. ఎందుకంటే మా దగ్గర వివాహం కాని వాళ్ళకి వివాహం కావటానికి, వివాహం అయిపోయి భార్యాభర్తలకు గొడవలు వచ్చి విడిపోక కోర్టు నుంచి విడాకులు రాక ఇబ్బంది పడేవాళ్ళు, వివాహమయ్యి ఉద్యోగం లేక ఇబ్బంది పడేవాళ్ళు, ఇట్లా రకరకాలైన సమస్యలు, ఇంత వివాహం అయిన తర్వాత సంతానం లేని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటే సంతానం ఉండలేదు. ఎందువల్ల ఉండట్లేదు? నువ్వు చేసిన పాపం వల్లే ఉండలేదు. కాబట్టి ఇటువంటి దోషాలు పోవటానికి మా ద్వారా కొన్ని రకాల పూజలు ఉన్నాయి, చేస్తాం. దానివల్ల మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. అటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చెప్పాలి. అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. దానికి మాత్రం తగినంత ఫీజు తీసుకుంటాం. మాకు ఆఫీసు మెయింటెనెన్స్ ఉంటుంది. ఫీజు లేకుండా మాత్రం జాతకం చెప్పామండి. మీ వీడియో చూస్తూ ఫోన్ చేశాను జాతకం చెప్పు, జాతకం చెప్తానన్నమాట అడుగుతారు, కానీ ఫీజు తీసుకుంటామని చెప్పలేదుగా అంటారు. అది వినరు. అది వినపడుతుంది, ఇది వినపడుతుంది. ఎందుకు వినపడుతుందంటే డబ్బులు వచ్చేవాడి ఇవ్వటానికి ఇష్టం లేక అటువంటి ఉద్దేశం కనపడుతుంది. కాబట్టి తగిన ఫీజు తీసుకొని జాతకం చెబుతాం. మీకు ఏదైనా పూజలు చేయాలంటే కూడా దానికి తగిన ఖర్చు ఉంటుంది. దానికి సిద్ధమైతేనే మాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసేటప్పుడు కూడా రాత్రి 12 గంటలకి బాగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియదు, ఏమంటే జాతకంలో అంటుంటాడు. మరి ఆయన ఎట్లా ఉన్నాడో నాకు అర్థమవుతోంది. మరి అర్ధరాత్రి ఇప్పుడు నిద్రలు జరగొట్టి తెల్లవారుజామున ఫోన్లు చేసి మరి ఫోన్ ఎత్తకపోతే వెంబడి ఫోన్ చేస్తున్నారు. ఇవాళ ఇప్పుడు మరి వీడియో షూటింగ్ ఇస్తున్నా, ఇట్లాంటి టైంలో కూడా ఫోన్ చేస్తారు. ఆపిన కొంచెం ఫోన్ చేస్తారు. ఒకసారి మిస్డ్ కాల్ ఇవ్వండి, చూసిన తర్వాత అవసరం వస్తే మేము చేస్తాం ఫోను. మరి మీరు కరెక్ట్గా ఏదైనా చెప్పింది చేయగలిగితేనే ఫోన్ చేయండి. అనవసరమైన ఫోన్లు చేసి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఈ ధనుస్సు రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. శని గురువు వల్ల పూర్తిగా ఇబ్బందులు ఉన్నాయి. వ్యాపారం బాగుంది, ఆదాయం బాగా వస్తుంది. మంచి టైము, ఈ మంచి టైమును చెడగొట్టడానికి శని గురువుల వల్ల ఎక్కువ నష్టం కనపడుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలు బాగుంటుంది. స్వస్తి.